బాగా శుభ్రం చేసిన కంజులను ఇందులో ఇప్పుడు వేయాలన్నమాట. నీట్గా ఈ విధంగా కడగాలన్నమాట. నీళ్ళు కూడా శుభ్రంగా ఉండాలి, అంత తేలిక కడగాలి. ఇప్పుడు రాళ్ళ ఉప్పు. ఇప్పుడు ఇంకో స్టవ్లో పాత్రలో నీళ్ళు, రాళ్ళ ఉప్పు. కలర్ ఏం అవసరం లేదు. ఎసురు వచ్చింది ముందుగానే నానబెట్టిన బాస్మతి రైస్ ఇందులో వేసేస్తాం. ఈ విధంగా బియ్యము పూర్తిగా కాకుండా ముక్కలు ఉడికినప్పుడు మనము వంచేయాలి నీటిలో నుంచి అన్నమాట. ఇటుపక్క కంజు గుట్టలు కూడా తయారు, ఇట్లా కొంచెం కొంచెం రైస్ అప్లై చేయాలన్నమాట. ఈ విధంగా ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ రావాలన్నమాట అన్నం. బిర్యానీ తయారు. బాస్మతి రైస్ కంజు పిట్టల బిర్యానీ.